తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల పరిపాలనలో మరి కేసీఆర్ ఏం చేయలేడా, మంచి జరగలేదా అంటే ఇక్కడ జరగలేదండి, అది మాత్రం వాస్తవం. అది మాత్రం మీ మహిళలకు ఇచ్చిన ఏవి కూడా పనికిరావా? నేను చెప్తాను. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికి ఇచ్చారండి? వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఏం చేసుకున్నారు మాకైతే తెలియదు. మేము కూడా డబుల్ బెడ్రూమ్ గురించి మా తరపు నుంచి కూడా పెట్టున్నారు, చాలా మంది రాలేదన్నారు. ఉన్న రేషన్ కార్డులు కూడా క్యాన్సిల్ చేశారు, అన్ని చేశారు. ఇదే మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు అన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మనకు చెన్న బియ్యం ఇచ్చిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, రుణమాఫీలు చేసిండు, రైతు రుణమాఫీలు చేసిండు, ఇవన్నీ చేసిండు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇచ్చాడు. మీకు తెలుసా రుణమాఫీ అయిపోయిందా పూర్తిగా? ఇది తెలుసా? రైతా మీరు కాదు కదా? కాదు. రుణమాఫీ సగమే అయిందని లొల్లి పెడుతున్నారు బయట. పెడుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు అవతల ఇది వాళ్ళు అన్నట్టు రుణమాఫీ అన్నప్పుడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులే చెప్పారు ఇంకా పూర్తి కాలేదని. అంటే పూర్తిగా అంటే ఇప్పుడు నేను అంటున్నా కొంత నెగిటివ్ ఉంది కదా, గ్రామాలలో చాలా నెగిటివ్ ఉంది. మరి జూబ్లీస్ లో ఏం లేదా నెగిటివ్ కాంగ్రెస్ మీద? నెగిటివ్ అనేదానండి చెప్పి ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ మీద నేను చెప్పుకున్నాను. అవతల వాళ్ళు ఏమంటారు, ఏమంటే నువ్వు ఆ పార్టీ ఉన్నా నాకు ఇది చేయలేదు అంటారు. నాకు అట్లా లేదు. మరి గతి అంటే ఇది పబ్లిక్ గమనిస్తారు కదా అని నా ప్రశ్న. పబ్లిక్ గమనిస్తారు. ఎవరైనా నమ్ముతారు? వాళ్ళనా మిమ్మల్ని? కాంగ్రెస్ నా బీఆర్ఎస్ అంటే ఎవరైనా నమ్మేటట్టున్నారు పబ్లిక్? ఇప్పుడు వాళ్ళేమో రాలేదంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో వచ్చినాయి అన్ని ఇచ్చినామంటారు. మరి ఎవరిని నమ్మి ఎవరికి ఓటేస్తారంటే? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అంత నమ్ముతారు? అంత నమ్ముతున్నాం.